కడిగేసుకుని తరిగాను, ఇలా చేసుకున్నాను. ఈ మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసాను, పోపు వేస్తాను దానికి. ఇక మిరపకాయలు 6-7 వేసాను, 7 కాయలు వేసాను. పెద్ద చెంచాతో చెంచాడు శనగపప్పు, చెంచాడు మినపప్పు ఇలా వేసుకుని ఇది వేసుకోవాలి బాగాను. బాగా వేగాలి ఇది కూడా దోరగా లైట్గా వేగాలి, ఎక్కువ వేగకూడదండి, చాలా లైట్గా వేగాలి. స్టవ్ బంద్ చేశాను, ఇక దోరగా వేసుకోవాలి. ఇందులో వదిలేస్తే మళ్ళీ ఎర్రగా వచ్చేస్తుంది, వెంటనే తీసుకోవాలి మనం. ఈ వేడికి ఎర్రగా అయిపోతుందండి. ఇలా మిక్సీలో వేసుకుంటాను, మిక్సీలో వేస్తాను. కొత్తిమీర పచ్చడి అండి. ఇలా శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు వేసుకున్నాను. ఎక్కువ మిరపకాయ పట్టదు, నేను ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాను. దాంట్లో వేసేయచ్చు. కొత్తిమీర కడిగేసి పెట్టుకున్నాం కదా, కడిగి ఇక దాంట్లో చింతపండు వేసుకోవాలి. నేను చింతపండు మగ్గు తీసి పెట్టుకుంటాను ప్రతి దానికి. ఇలా వేస్తాను చింతపండు, 1 స్పూన్ సాల్ట్, నేను పసుపు. అంటే మరి కొత్తిమీర వాటికి పట్టిందే చేసుకోవాలి, అంతా ఉప్పు తింటాం. ఇగో 10 స్పూన్ వేసాను, 1.5 స్పూన్. ఇప్పుడు ఇది మిక్సీ పడతాను. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సులువుగా అయిపోతుంది, అన్నంలోకి బాగుంటుంది, మన చపాతీ కానీ ఇడ్లీ కానీ దేనికైనా బాగుంటుంది నంచుకుంటే. లైక్ చేయండి.